దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి మనల్ని ప్రేమించి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మనం మన ఆత్మీయతని బలపరచుకోవడానికి దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని దేవుడు మాటలు తీసుకుని ఆ మాటల ప్రకారం బ్రతకడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మనికి సహాయాన్ని కూడా మనకి అనుగ్రహించారు. కనుక ఈరోజు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మరొక మేలు, అంటే మన జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు అన్నాడు. అంటే అది మనకు కాదు, కంటికి కనబడింది, చెవికి వినబడింది, హృదయానికి గోచరం కాంది మనకు కాదు. దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలకి అవి అర్థం కావు. అదే మీరు రిఫరెన్స్ తీయక్కర్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మాట మాట్లాడతాడు. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది అన్నాడు. ఇక్కడ మనకైతే అంటాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, దేవుడు వారిని ప్రేమించారని గ్రహించరో వారికైతే అర్థం కావు, కానీ దేవుని పిల్లలైన మనకు మాత్రం అర్థమవుతాయి. ఆ ఆత్మ మనకి ఇవన్నీ కూడా బయలుపరుస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి, ఈ స్థానిక సంఘాన్ని ప్రేమించి క్రీస్తు సంఘం తరపుని ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండరు సహోదరులను ప్రేరేపిస్తూ చక్కగా ప్రింట్ చేయడానికి, పైగా క్రీస్తు సంఘంలో అంటే క్రీస్తు సంఘానికి సంబంధించి పాఠాలు ఉంటాయి. ప్రతి క్యాలెండర్లో కూడా పాఠాలు ఉంటాయి. ఆ పాఠాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మొదటి సంవత్సరం మన క్యాలెండర్లో ప్రింట్ చేయటం, మొదటి సంవత్సరం సిద్ధాంతపరమైన విషయాలు ప్రింట్ చేయించాం. సిద్ధాంతపరమైన విషయాలు, దేవుని గురించి క్రైస్తవులు, క్రీస్తుని గురించి క్రైస్తవులు, పరిశుద్ధాత్మ గురించి క్రైస్తవులు, సంఘం గురించి క్రైస్తవులు, ఇలాంటివన్నీ మొదటి సంవత్సరం క్యాలెండర్లో మనం ప్రింట్ చేయించాం. రెండో సంవత్సరం ఆత్మ ఫలాల గురించి, దేవుడు ఏ ఫలాలు అయితే మన నుంచి కోరుతున్నాడో దానికి సంబంధించి రెండో సంవత్సరం ప్రింట్ చేయించాం. గత సంవత్సరం మనం ప్రింట్ చేయించింది సంఘ క్షేమాభివృద్ధి కొరకు సభ్యులు ఎలా ఉండాలి, కాపర్లు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దాతృత్వానికి సంబంధించి చాలా విషయాలు మన సంవత్సరం ప్రింట్ చేయించాం. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ప్రేమించి మరొక అంశాన్ని మన ముందు పెట్టాడు. దేవుని సంకల్పం. ఈ క్యాలెండరు ఎంతమంది పట్టుకెళ్ళి ఇంటికెళ్ళి ఉపయోగిస్తున్నారో తెలియదు, కానీ దీంట్లో అద్భుతమైనటువంటి సందేశాలు ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, ఆత్మీయ విషయాలతో పాటు సిద్ధాంతపరమైన విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటానికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఆత్మ సంబంధమైన సిద్ధాంతపరమైన విషయాలు కూడా మనం ఇందులో పొందుపరుస్తున్నాం. కాబట్టి దీన్ని పక్కన పాడేకండి. ఈరోజు దీనికి సంబంధించి ఒక పాఠాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబర్ నెలలో దేవుని సంకల్పంలో దత్తపుత్రులు అనే ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అంటే క్యాలెండరు ఎలా చదవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని పక్కన పాడేయకుండా, లేదనుకుంటే గోడకు తగిలించి అలా ఉంచేయకుండా ఈ పాఠాలు ఎలా పరిశీలించాలి అనే దాని మీద కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని సంకల్పంలో దత్తపుత్రులు రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనకి దత్తపుత్రత్వాన్ని గురించి మనకు అనిపిస్తుంది. 4-5 కలిపి ఉంటుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విడిమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని. దత్తపుత్రులు, దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. క్యాలెండర్లు ఎలా పరిశీలించాలో కూడా చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన ఆడేకండి దయచేసి. దీంట్లో ఇతరులకు కూడా బోధించగలిగే జ్ఞాన సంగతులు ఉన్నాయి ఇందులో. దేవుని సంకల్పంలో దత్తపుత్రులు, దేవుని సంకల్పం అంటే ఏంటి?
చూపిస్తాను మీకు ఇందులో. సంకల్పం అంటే ఏంటి ఒకసారి జనవరి నెలలోకి రా తమ్ముడు, జూమ్ చే మొదటి తారీఖులోకి రా, 1 తారీఖు. సంకల్పం అనగా ఏంటి ఉంది అక్కడ. మనకి జనవరి నెలలో సంకల్పానికి సంబంధించి ఉంటుంది. ఆ సంకల్పంలో సంఘం, ఆ సంకల్పంలో క్రీస్తు బలి, ఆ సంకల్పంలో దత్తపుత్రులు, ఆ సంకల్పంలో సువార్త. అంటే దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ప్రతి దాని గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. దేవుని సంకల్పంలో నరుడు, ఇలాంటివన్నీ క్యాలెండర్లో మనకు కనబడతాయి. ఇంతకీ సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే ఏంటి? ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం ఏంటి? దేవుని సంకల్పంలో దత్తపుత్రులు. ఇంతకీ సంకల్పం అంటే ఏంటి? 2వ తారీఖు మనకు కనపడుతుంది, జనవరి 2వ తారీఖు. భవిష్యత్తుని గూర్చిన తగులుబడి, అంటే భవిష్యత్తుని గూర్చి ఆలోచించటం. ప్రణాళిక, పథకం. ఒక పథకం వ్యూహరచన చేస్తూ ఉంటాం మనం. ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. ఏదైనా ఒకటి చేయాలనుకున్నాం అనుకోండి, ఒక ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఒక జాబ్ పర్పస్ ఉన్నా, ప్రతిదానికి ఒక ముందుగానే ప్రణాళిక రచించుకుంటాం, ఒక ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్కి సంబంధించి మనం ఆలోచించే విధానాన్ని సంకల్పం అంటారు. దేవుని సంకల్పంలో అని అన్నప్పుడు సంకల్పం అంటే పథకం, లేదంటే ప్రణాళిక, లేదనుకుంటే భవిష్యత్తుని గుర్చిన తగులుబడి. అంటే ముందు చేయబోయే దాని గురించి ముందే కూర్చుని ఆలోచించే విధానాన్ని సంకల్పము అంటారు. ఇప్పుడు అక్కడ సెప్టెంబర్కి వెళ్ళిపోదాం. సెప్టెంబర్కి వెళ్దాం. సెప్టెంబర్ నెలలో మనకి ఇచ్చిన అంశం ఏంటంటే దేవుని సంకల్పంలో దత్తపుత్రులు. మనం ఎవరమని అంటే బైబిల్ ఏం చెబుతుందంటే దత్తపుత్రులు అని చెబుతుంది. దత్తపుత్రులు అంటే ఏంటో చూద్దాం. 1 తారీఖులోకి రా. దత్తపుత్రులు అంటే ఏముంది అక్కడ? దత్తపుత్రులు అనగా ఇతరులను తమ పిల్లలుగా స్వీకరించడం. అంటే చట్టపరమైనటువంటి విధానం ద్వారా వేరొకరిని మన బిడ్డగా స్వీకరించడం దత్తపుత్రత్వం అంటారు దాన్ని. దేవుని సంకల్పం అనగా పథకం, ప్రణాళిక. ఆయన ప్రణాళికలో దత్తపుత్రులు అంటే చట్టపరమైనటువంటి విధానంలో ఒకరిని తన బిడ్డగా చేసుకునే విధానాన్ని దత్తపుత్రులు అంటారు. అంటే దేవుని సంకల్పంలో దేవుడు మనల్ని ఎలా దత్తపుత్రులు చేసుకున్నాడు, అసలు మనం ఎవరు, మనకి దేవునికి సంబంధం ఏంటి, దత్తపుత్రులు అంటే ఏంటి అనే దాని మీద మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం. దత్తత అంటే మరొకసారి చెప్తున్నాను. దత్తత అంటే ఏంటి? ఇతరులని మన పిల్లలుగా స్వీకరించడం. ఏ రకంగా? చట్టపరంగా. నేను రోడ్డంటే ఇల్లు అని తీసుకొచ్చి నేను బిడ్డ అంటున్నాను, నువ్వు నన్ను తండ్రి అని పిలువు, నువ్వు నా కుమారుడివి అంటే కుదరదు. చట్టపరంగా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ని అనుసరిస్తూ స్వీకారం చేస్తారు, పిల్లలుగా స్వీకరిస్తారు. దానికి సంబంధించి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళు బైబిల్లో మనకి చాలామంది కనపడతారు. దత్తత అనేటప్పటికి మన జీవితాల్లో కూడా, మన ప్రాంతాల్లో కూడా దత్తపుత్రులు చాలామందిని చూసాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ పేరే దత్తుడు అని పిలుస్తూ ఉంటాం. దత్తుడు అంటే ఏంటి? టైలర్ మీకు ఎక్కడైనా దత్తుడి గారు అంటారు. దత్తుడు అంటే ఏంటి? ఈయన వేరొకరు బిడ్డ, ఆ బిడ్డని ఇంకొక ఆయన మా ఊర్లో పలానా ఆయన దత్తత తీసుకున్నారు తన బిడ్డగా, అందు గురించి ఇతను దత్తుడు అని పిలుస్తూ ఉంటారు. అవి మన జీవితాల్లో, నిజ జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దత్తత తీసుకున్న ఆ కార్యక్రమాలు కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఆర్భాటంతో, హంగుతో చేస్తుంటారు. చాలా హడావుడి చేస్తారు. చాలామంది వ్యక్తుల్ని పిలిచి భోజనాలు పెడతారు, విందు చేస్తారు. ప్రజలందరినీ పిలిచి ఆ ప్రజలందరి సమక్షంలో కొన్ని చట్టపరమైనటువంటి సంతకాలు చేసి ఆ బిడ్డని స్వీకరించడం అనేది మన నిజ జీవితంలో కూడా చూస్తుంటాం. బైబిల్లో ఎలాంటి దత్తత స్వీకారానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. దత్తత స్వీకారానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు. మూడవ తేదీన ఏముంది? దత్తత స్వీకారమునకు ఉదాహరణలు. ఆదికాండము 48వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలై ఉందురు. యోసేపు గారితోటి యాకోబు గారు మాట్లాడుతూ
నువ్వేం కంగారు పడకు, నీ పిల్లల్ని నా పిల్లలుగా దత్తత తీసుకుంటాను, నీ పిల్లల్ని నా పిల్లలుగా దత్తత తీసుకుంటాను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎవరిని దత్తత తీసుకున్నాడు ఆయన? మనవల్ని అనమాట, కొడుకుల్ని. యోసేపు గారు యాకోబు గారు కుమారుడే కదా, ఆయన పిల్లల్ని నేను దత్తత తీసుకున్నట్టు మనం గ్రంథంలో చూస్తున్నాం. నీ పిల్లలు నా పిల్లలై ఉంటారు అంటే ఆయన వారసత్వం అంతా ఆయనకు వస్తుంది, ఆ పిల్లలకు వస్తుంది. తర్వాత ఫరో కుమార్తె ద్వారా మోషే దత్తత తీసుకోబడ్డాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను, అతడు ఆమెకు కుమారుడయ్యాను. అంటే ఫరో కుమార్తె కూడా మోషే గారిని ఏం చేసింది? దత్తత తీసుకుంది. దత్తత స్వీకారానికి సంబంధించి ఉదాహరణలు చూస్తున్నాం మనం. ఎఫ్రాయిము మనష్షేల్ని యాకోబు గారు దత్తత తీసుకున్నాడు. తర్వాత మోషేని ఫరో కుమార్తె తన కుమారుడిగా దత్తత తీసుకుంది. బైబిల్లో కూడా దత్తత తీసుకున్న వ్యక్తులు మనకు కనబడుతున్నారు. తర్వాత ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. మర్దకే తన అన్నయ్య కుమార్తెని, తన పినతండ్రి కుమార్తెని ఏం చేశాడు? చెల్లిని కుమార్తెగా పెంచుకున్నాడంట. ఏమండి? ఎస్తేరుని ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. కుమార్తెల ఆమెని పెంచినట్టు మనకు కనబడుతుంది. తర్వాత ఇక మనకి పాత నిబంధనలో ఒక భక్తుడు ఉన్నాడు, విశ్వాసులకి తండ్రి అని పిలబడ్డ ఆయన. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. అబ్రహాం గారు కూడా దత్తత స్వీకారానికి సంబంధించి పిల్లలు లేనప్పుడు ఒక మంచి నిర్ణయం చేద్దాం అనుకున్నాడు. 2వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. అందుకే అబ్రహాము, ప్రభుని యెహోవా నాకేమిచ్చినేమి? నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగుని కదా అంటున్నాడు. నువ్వు చాలా ఇచ్చావు, నాకు చాలా ఆస్తి ఇచ్చావు, వెండి బంగారాలు ఇచ్చావు, గొర్రెలు గుడ్లు ఇచ్చావు, నాకు ఎవరు లేరు? అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేరు. సంతానం లేరు కాబట్టి దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, నేను ఇన్ని కలిగి ఉన్నా కూడా నాకు వేదన ఉంది కనుక 3వ వచనం, అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు కనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడని చెప్పగా. అంటే పనివారిలో ఒకరిని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? దత్తత చేసుకుందాం అనుకుంటున్నాడంట. ఎందుకని? ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, ఎవరు తింటాడు ఇవన్నీ? కాబట్టి ఒక వారసుడు ఉండాలి అని చెప్పి తన పనివారిలో ఒకరిని దత్తత తీసుకోవడానికి కూడా అబ్రహాము గారు ఏం చేశాడు? భావించాడంట. అంటే దత్తత స్వీకారానికి సంబంధించి చాలా ఉదాహరణలు మనం చూసాం. దత్తత అనేది పాత నిబంధన భక్తులు చాలా సందర్భాల్లో వారిని దత్తత తీసుకుని పెంచుకున్నట్టు మనకు కనబడుతుంది. ఇంకా దేవుడు కూడా కొంతమంది వ్యక్తుల్ని పాత నిబంధనలో దత్తత తీసుకున్నాడు. వారి విషయం కూడా ఒకసారి చూడగలిగితే నిర్గమకాండము 4వ అధ్యాయము 22, 23 వచ్చిన చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 22, 23 వచ్చు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 2వ వచనం. ఏలే అనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకుని. భూమి మీద ఉన్న చాలామంది ప్రజలు ఉన్నారు, చాలా వంశాలు ఉన్నాయి. ఆ వంశాలన్నిటిలో కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఆయన ఏం చేశాడంట? స్వకీయ జనమగునట్లు ప్రతిష్ఠిత జనాంగంగా ఆయన దత్తత తీసుకున్నాడంట. వాళ్ళని ఎక్కడుండగా? అదే ఏ స్థితిలో ఉండగా? భూమి మీద ఉన్నారండి అందరూ, వీళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద ఎక్కడున్నప్పుడు దత్తత తీసుకున్నాడు వాళ్ళని? ఐగుప్తులో ఉన్నప్పుడు.
ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చూడండి. హోషే గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని, నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఐగుప్తు దేశంలో ఉండగా దత్తత తీసుకుని అక్కడి నుంచి బయటికి విడిపించినట్టు కనపడుతుంది. అంటే ఆయా సందర్భాల్లో దత్తత స్వీకారానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు బైబిల్లో మనకి కనిపిస్తున్నాయి. మళ్ళీ మాట్లాడుతున్నాను. సంకల్పం అని అంటే ప్రణాళిక, లేదనుకుంటే పథకం. దత్తత అంటే వేరొకరి పిల్లల్ని చట్ట విధానంలో వారి పిల్లలకి స్వీకరించడం, ఇది దత్తత స్వీకారం అంటారు. దేవుని సంకల్పంలో దత్తత స్వీకారానికి సంబంధించి సంఘమందరూ కూడా దత్తత తీసుకోబడిన పిల్లలు అని బైబిల్ మాట్లాడుతుంది. అంటే మనం దత్తత స్వీకారానికి సంబంధించి దత్తపుత్రులు అవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించగలిగితే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాం, మరి ఒకప్పుడు పలానా స్థితిలో ఉండటానికి గల కారణం ఏంటి, ఏం చేసాం అప్పుడు ఆ పొరపాట్లు, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం దేవుణ్ణి మరింతగా స్తుతించగలం. దత్తపుత్రత్వానికి గల కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇలాగా దత్తత అంటే ఏంటి? వేరొకరి పిల్లల్ని మన పిల్లలకి స్వీకరించడం, దత్తత స్వీకారం అంటున్నారు. ఇప్పుడు మనల్ని దేవుడు దత్తత తీసుకుంటాం ఏంటి? మనం ఎవరు? మన కన్న తండ్రి ఎవరు? మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడే కదా. మళ్ళీ దేవుడు మళ్ళీ దత్తత తీసుకుంటామేంటి? మన తండ్రి కదా ఆయన, ఆయన పిల్లలం కదా. మళ్ళీ దత్తత తీసుకుంటామేంటి? చూద్దాం ఒకసారి లైన్కి వెళ్తే అక్కడ పైన మనకి ఏం కనపడుతుంది? మానవులందరూ దేవుని పిల్లలే. ఏబిసి ఉంది కదా అక్కడ. ఏముంది అక్కడ? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టించాను. ఎవరా ఒకడు? ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులు దేవుడే సృష్టించినట్టు మనకు కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది అది? అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో. ఆ ఒక్కడు ఆది మానవుడైన ఆదాము. అది ఆదికాండం 2వ అధ్యాయం 6, 7 వచనాలు మనకి కనిపిస్తుంది. ఒక మనిషిని దేవుడు చేశాడు, ఆదామని అతనికి పేరెట్టాడు. ఆ ఆదామని ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఈ భూమి మీద విస్తరిస్తున్నారు అని చెప్పబడింది. తర్వాత ఈ ఆది మానవుడిలోంచి వచ్చిన మనం ఎక్కడ నిర్మించబడ్డాం? మన తల్లి గర్భమందు నిర్మించబడ్డాం. ఎవరి చేత నిర్మించబడ్డాం? తల్లి గర్భమందు నరులను నిర్మించింది దేవుడే. కీర్తనకారుడు అంటాడు కదా, నా తల్లి గర్భమందు నువ్వు నన్ను నిర్మించిన నాడు అంటాడు 139:13 వచనంలో. అంటే మనం ఆదామని ఒకరి నుంచి కొంతమంది జనాంగం వచ్చారు. కయ్యేను, హేబేలు వచ్చారు. తర్వాత హేబేలుకి బతుగా షేతు. అలా వచ్చేసిన తర్వాత జలప్రలయం తర్వాత అందరూ నీటి గర్భంలో కలిసిపోయారు, చచ్చిపోయారు. లోకమంతా నాశనం అయిపోయింది. నోహు తన ఫ్యామిలీ రక్షించబడి మరల వారి ద్వారా లోకమంతా కూడా దేవుడు ప్రజలతో నింపాడు. ఇప్పుడు నోహు అయినా ఎవరి సంతానం? ఆదాము సంతానమే. ఆదాము నుంచి వచ్చిన ఒకరిని దేవుడు కాపాడుకుని ఆ రోజు నీటి ప్రళయంలో, జల ప్రళయంలో వాడనే దాని ద్వారా రక్షించుకుని మళ్ళీ వారి ద్వారా భూమిని నిండించాడు, ఒకరి నుంచి ఉత్పత్తి చేసి. అంటే మనం అందరం మూలాలకు వెళ్తే మన ఎవరి పిల్లలం? ఆదాం పిల్లలం. అంటే మన తల్లి గర్భాల్లో మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడే నిర్మించాడు కదా. తర్వాత 2 చూడండి, మనల్ని సృష్టించిన వాడు మన తండ్రి. అంటే కన్నవాడు ఎలా తండ్రి అవుతాడో నిర్మించిన వాడు కూడా మనకి తండ్రి అవుతాడు. చూడండి, ఏదైనా ఒకటి స్థాపించారనుకోండి, ఒక కంపెనీ, లేకపోతే ఏదైనా ఒక మోటార్ సైకిల్కి సంబంధించి దాన్ని మూల వ్యక్తిని ఏమంటారు? కంప్యూటర్ పితామహుడు, లేకపోతే భారత జాతి పిత. మన భారత జాతి పిత ఎవరు? గాంధీ గారు అంటాం. అంటే ఒక మెయిన్ హెడ్ని ఒక పిత్తగా మనం పోలిస్తే ఎలా తీసుకొస్తామో, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అందరినీ సృష్టించిన వాడు మన దేవుడు. అందుగురించి ఆయన మానవాళ్ళందరికీ తండ్రి అయ్యాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా ఉండాల్సిన వాళ్ళు పాపం చేయటం ద్వారా దేవుని సంతానం ఎలా మారిపోయారు? సర్ప సంతానం అయిపోయారు. అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? సర్ప సంతానమా. అది యోహాను గారు మాట్లాడిందండి. సర్ప సంతానమా, నరక శిక్ష నుంచి
మీరు ఎలా తప్పించుకుంటారని యేసుప్రభు వారు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అటు భూమి మీద ఉన్న ప్రజలు సర్ప సంతానమా దేవుని సంతానమా? దేవుని సంతానం సర్ప సంతానానికి ఎలా మారారు? పాపం చేసి. ఎందుకనంటే మన మూలపిత్తుడు ఏదైతే చెప్పాడో ఆయన అడుగు జాడలో మనం నడిచినప్పుడు ఆయన పిల్లలని పిలవబడతాం. ఆయన అడుగు జాడలో నడవకుండా ఆయన పిల్లలని ఎలా పిలవబడతాం? అంటే ఆయన పిల్లలని పిలబడేవాళ్ళు ఎవరి పిల్లలుగా మారిపోయారు? సర్ప సంతానంగా మారిపోయారు. ఆ మాట చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దేవుడు నరులను ఎలా చేశాడు? ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు మేము జన్మ పాపులం తండ్రి అని చేయకూడదు. మన పుట్టుకతో పాపులం కాదు. దేవుడు మనల్ని చేసినప్పుడు నీతిమంతులుగానే చేశాడు, యథార్థవంతులుగానే చేశాడు, పరిశుద్ధులుగానే చేశాడు. పాపులుగా ఏం చేయలే. మన పుట్టుకతోనే పాపులమని ప్రార్థన చేస్తారు, అది చాలా తప్పది. మన పుట్టుకతో పాపులం కాదు, పుట్టిన తర్వాత పాపం చేసి పాపులయ్యాం. అనేక తంత్రాలు కలిగించుకుని మన పాపులమయ్యాం కదా. తర్వాత ఏముంది? నరులు పాపం చేసి పాపులయ్యారు. పుట్టుకతో పాపులు కాదు, పాపం చేసి పాపులయ్యారు. అందులోసి నరులు పాపం చేసి సాతాను పిల్లలుగా రూపాంతరం చెందిరి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? కాదండి, ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడ ఈ సందర్భం. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరని చెప్పుకున్నాం? ఇందాక మనం దేవుని పిల్లలని చెప్పుకున్నాం, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన జనాంగం అని చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన ఆ జనాంగాన్ని యేసుప్రభు ఏమని పిలుస్తున్నారు? మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు. మీ తండ్రి ఎవరంటే అపవాది అంటున్నాడు. మరి ఈలోక తండ్రి ఎలా మారిపోయాడు అంటే, వాడు అడుగు జాడల్లో నడుస్తున్నారు కాబట్టి, వాడు మనస్సును అనుసరించి నడుస్తున్నారు కాబట్టి, వాడు ప్రారంభం నుంచి అబద్ధకుడే ఉన్నాడు. ఆ అబద్ధాన్ని అనుసరిస్తూ అబద్ధాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సాతాను పిల్లలుగా మారిపోయారు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలం? ఇప్పుడు సంఘంలోకి చేర్చబడ్డ వాళ్ళు దేవుని పిల్లలు, బయట ఉన్నవాడు అపవాది పిల్లలకి చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, మనసు పెట్టండి. యోహాను రాసిన మొదటి పత్రికలు ఇందాక అక్కడ రెఫరెన్స్ ఇచ్చింది చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపం చేయవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. పాపం చేసి ప్రతి ఒక్కడు కూడా అపవాది సంబంధి. అందుగురించి యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా వాడు అనుసరించే మీరు నడుస్తున్నారు. అంటే దేవుని కోసం చేయబడినటువంటి పిల్లలు పాపం చేయటం ద్వారా ఏమైపోయారు? చేంజ్ అయిపోయారు. ఎవరి పిల్లలుగా మారిపోయారు? మనం మాట్లాడుతుంటే కదా కొన్ని సందర్భాల్లో తిడుతూ ఉంటాం, నువ్వు నా బిడ్డ కదా, అవతల నా బిడ్డవైతే నా లక్షణాలు కనపడతాయి, నా పనులు కనపడతాయి, అసలు నా పోలికలే లేవు నీ దగ్గర, నా ప్రవర్తనే నీ దగ్గర కనపడట్లేదు, నువ్వు నా బిడ్డవేంటి అని చెప్పి తిడుతూ ఉంటాం. మనకు పుట్టినా కూడా మన పోలికలు వాళ్ళ దగ్గర లేకపోవటం కాదు, మన దగ్గరే లేవు దేవుడి పోలికలు. మీకు అర్థమైందా? మన దగ్గరే లేవు, మనకు పుట్టి పిల్లల దగ్గర కూడా పోలికలు కనపట్ల. కనుక ఈ దత్తత స్వీకారం అనేది దేవుడు చేయటానికి ఇష్టపడ్డాడు. దత్తపుత్రత్వానికి గల కారణం ఏంటి? మొదట్లో అందరూ దేవుని పిల్లలే, తర్వాత పాపం చేసి సాతాను పిల్లలుగా మారిపోయారు. సాతాను పిల్లలుగా మారిపోయినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? అపవాది పిల్లలైన వారిని ఏం చేస్తున్నాడు? దత్తత తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆయన సంకల్పంలో ఉంది.
మనం దత్తత స్వీకారం చేయబడిన వారం, దత్తపుత్రులు అని ఇందాక గలతీ పత్రిక 4:5 చదివాం. దత్తత స్వీకారం చేయబడ్డాం మనం. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో చెప్తున్నాను మీకు నేను. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతూ వచ్చిందో చెప్తున్నాను. ఇది మనసుని పెట్టండి. దత్తత స్వీకారం ఎలా చేసుకోబడ్డాం, అసలు మనం ఎవరం అని ఆలోచించినప్పుడు, ఒకప్పుడు దేవుడికి పుట్టిన పిల్లమై ఉండి పాపం చేసి అపవాది పిల్లలుగా మారిపోయినప్పుడు దేవుడు మనల్ని దత్తత స్వీకారం చేయడానికి ఒక సంకల్పం చేశాడు. ఆ సంకల్పాన్ని బట్టి మనం దేవుని పిల్లలుగా మారాము అనేది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవం. ఇప్పుడు అందులోకి రా, బాక్సుల్లోకి రా, డేట్స్లోకి. తేదీలు ఉంటాయి కదా. ఎన్నో తారీఖు? 7 కాదు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నది 7 నుంచి 10 వరకు అయిపోయింది. ఆ పైన ఉపద్ఘాతంలో అయిపోయింది. 11వ తేదీ చూడు. ఎవరి ద్వారా దత్తత స్వీకారం? ఎవరి ద్వారా? గలతీ పత్రిక 4:6-7 చూడండి. యేసుక్రీస్తు వారు శరీరధారికి భూమి మీదకి ఎందుకు వచ్చారంట? యేసుక్రీస్తు వారు స్త్రీ అందు ఎందుకు పుట్టారు? స్త్రీ అందు ఎందుకు పుట్టారు? మనము దత్తపుత్రులము కావాలనని. మనము దత్తపుత్రులము కావాలనని. యేసుక్రీస్తు వారు శరీరధారి ఎందుకు అయ్యారు? మనల్ని దత్తపుత్రులుగా చేయటానికి. అంటే మనం ఎవరి ద్వారా దత్తపుత్రులు అయ్యాం? యేసుక్రీస్తు వారి ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరొక కారణం కూడా ఉంది దత్తపుత్రులు అవటానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వరకు చూడండి. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు ద్వారా. మనం ఎవరు? బయట మనుషులు మనం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? కుమారులుగా స్వీకరిస్తున్నాడంట. కుమారులుగా స్వీకరిస్తున్నాడంట. చదవండి. ముందుగా మన కోసం, మనల్ని ఆయన కోసం నిర్ణయించుకుని, మనము తన ఎదుటి పరిశుద్ధులు నిర్దోషులు ఉండవలనని జగత్ పునాది వేయబడక మనపు ప్రేమ చేత ఏమంటే మొదటి వచనంలో చెప్పాడు, తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు అన్నాడు. అంటే మనం ఎవరి ద్వారా దత్తత తీసుకోబడ్డామని అంటే యేసుక్రీస్తు వారు దత్తత తీసుకోబడ్డాం. ఎలా దత్తత తీసుకున్నాడని అడిగితే ప్రేమ చేత, కృపచేత. కృపచేత, ప్రేమ చేత మనం ఎలా మారాం? దత్తత పిల్లలుగా మారాం. దత్తత తీసుకోబడి ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం. ఎవరి ద్వారా జరిగింది ప్రాసెస్ అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13. తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలొకటకు ఆయన అధికారము అనుగ్రహించాను. క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలుగా చేయబడ్డారంట. అదే కదా అక్కడ చెప్తున్నాడు. తన్ను ఎందరు అంగీకరిస్తారో, తను ఎవరక్కడ? తన్ను ఎందరు అంగీకరించరో, తన్ను అన్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే పై వచనంలో చెప్పాడు, యేసుక్రీస్తు వారు తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయనను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఆ పిల్లలు ఎలా పుట్టలేదంట? దేవుని వలన పుట్టారు తప్ప 13వ వచనం, రక్తం వలనైనా, శరీరేచ్ఛ వలనైనా, మానసేచ్ఛ వలనైనా పుట్టినవారు కారు. మనం ఎలా పుట్టాం? దేవుని వలన పుట్టాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకి పిల్లలుగా చేయబడ్డామంట. ఆయనకి ఎలా పిల్లలయ్యాం మనం? దత్తత ద్వారా. ఆ దత్తత కార్యక్రమం ఎలా జరిగింది? క్రీస్తు ద్వారా. దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎలా మార్చబడ్డాం? ఆయన పిల్లలుగా. అంటే దత్తత స్వీకారం ఎలా జరిగింది అని అడిగితే ఖచ్చితంగా ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. దీన్ని బట్టి మనం ఏమవుతున్నామో తెలుసా? రోమాపత్రిక 8:15 చూడండి. రోమాపత్రిక 8:15.
8వ అధ్యాయము యాలయనగా యాలయనగా మరల భయపడుటకు మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వలమై దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను బట్టి ఏమని పిలుస్తున్నాం? అబ్బా తండ్రి. అది ఎవరన్నా రోడ్డు అంటే వెళ్ళి అబ్బా తండ్రి అంటే ఊరుకుంటాడండి? ఇప్పుడు యేసుక్రీస్తు మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నామా? ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి అంటాం, లేకపోతే పరలోకమందున్న మా నాన్న అంటాం, పరలోకమందున్న మా డాడీ ఇంగ్లీష్లో. అంతే కదండి. అబ్బా తండ్రి. ఎవడరు నువ్వు అని అంటాడా? ఎందుకని? స్వీకరించబడ్డం. అప్పుడు అపవాది పిల్లలం కాదు. దత్తత అనే ఒక కార్యక్రమం ద్వారా, ఉన్నతమైన కార్యక్రమం ద్వారా అది ఆయన సంకల్పించారు కాబట్టి ఆయన ప్రణాళికలో ఎలా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు కనుక మనం ఆయన విశ్వాసం ఉంచి సంఘంలోకి ఎప్పుడైతే చేర్చబడ్డామో మనం ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. ఇప్పుడు అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలంతా యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సందర్భాన్ని బట్టి అబ్రహాం మా తండ్రి అని కానీ, పరలోకంలోని దేవుడు మా తండ్రి అని కానీ అంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. అంటే ఇప్పుడు మనం దత్తపుత్రులు ఎలా అయ్యాము? సాతాని పిల్లలుగా ఒకప్పుడు కొనసాగుతూ ఇప్పుడు దేవుని పిల్లలకి ఎలా అయ్యామో మనం చూస్తే కేవలం దేవుని ప్రేమ అందులో కనబడుతుంది. క్రీస్తు ద్వారా అది సాధ్యమైంది. అందు గురించి మనం దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి భయపట్ల అధికారం ఆయన మనకి ఇచ్చారు. రోడ్డంటే వెళ్ళి కూడా తండ్రి అని పిలిస్తే ఎవరైనా ఊరుకుంటారా? మమ్మల్ని ఎవరైనా పిలిచి మా డాడీ అన్నాడు అనుకోండి, ఎవడన్నా వచ్చి ఊరుకుంటామా? కంగారు పడతాం కాదు. ఇంట్లో ఈవిడ గొడవ చేస్తుంది, ఈడెవడ డాడీ అని పిలుస్తున్నాడు అని. అంతేనా? దత్తత తీసుకున్నామండి. చట్ట ప్రకారం ప్రజలందరి ముందు తీసుకున్న దత్తత ఎలా ఉంటుంది? న్యాయంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది కదా. అందు గురించి దేవుడు ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో మనం ఆయనకి దత్తత తీసుకోబడ్డాం కనుక మనం అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీకు ఇంకా నమ్మకం ఉందా? నమ్మకం లేదా? ఇప్పటికైనా నమ్మకం ఉందా? మనం అబ్బా తండ్రి అని పిలవచ్చా? ఆయన్ని పిలవచ్చు. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా దత్తత తీసుకోబడ్డవాడే. బాప్తీసం తీసుకోకపోతే మాత్రం నువ్వు ఇంకా దత్తత తీసుకోబడలేదు కాబట్టి నీకు కొద్దిగా హక్కులు ఉండవేమో. ఎందుకని అంటే మరి యేసుక్రీస్తు ద్వారానే పిల్లలకి స్వీకరిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు నేను నమ్ముకున్నాను, ప్రార్థనకు వస్తానంటే కుదరదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అది చేస్తే యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మినట్టు. ఆయన బాప్తీసం తీసుకోమన్నారు. బాప్తీసం తీసుకుంటేనే నువ్వు దత్తత స్వీకారం చేయబడతావు. చట్ట ప్రకారం క్రీస్తు ద్వారా పిల్లలకి స్వీకరించాడనంటే ఏంటో చట్టం? ఏం చెబుతుందో చట్టం? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మి, ఎవరిని నమ్మి? క్రీస్తు వారు నా కోసం త్యాగం చేశారు, నా పాపాల కొరకు తన ప్రాణాన్ని పెట్టారు, ఆయన పవిత్రమైన రక్తంలో నన్ను కడగటానికి ఇలాంటి గొప్ప కార్యం చేశారు, నేను నమ్ముతున్నాను అని ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు దత్తత స్వీకారం చేయబడతారు. లేదనుకుంటే అపవాది పిల్లలుగానే కొనసాగుతారు. అది కూడా ఎప్పటి వరకు అని అంటే ఒక 22, 23 వరకు. ఇప్పుడంటే ఈ కాలాన్ని బట్టి 15కి 16కి ఇచ్చేయాలి బాప్తీసం. నాకు తెలిసి 15, 16కే తెలిసిపోతున్నాయి అన్నీ. ఇదివరకు యేసుప్రభు అయితే 30 ఏళ్ళు వచ్చే వరకు బాప్తీసం తీసుకోవాలా. ఆ చట్టం ఇప్పుడు ఆ మాదిరి ఇప్పుడు తీసుకోలేము. ఎందుకంటే అప్పుడు 30 ఏళ్ళు, నా ఊహ తెలిసిన తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మైండ్ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు 15 ఏళ్ళకే మైండ్ అంత అయిపోయింది. బోలని ఆలోచనలు, బోలని తనప్పుడు చేయకూడని పాపాలు 20 ఏళ్ళకే చేసేస్తున్నారు. 80 ఏళ్ళ పాపాలు 20 ఏళ్ళకి మూట కట్టేసుకుంటున్నారు. కాబట్టి అందు గురించే ఎంత తొందరగా బాప్తీసం తీసుకుంటే అంత మంచిది. అప్పుడు నువ్వు వెంటనే దత్తత స్వీకారం చేసుకోబడిన దేవుని బిడ్డగా మార్చబడతావు. ఇది ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు వారి ద్వారా. కేవలం దేవుని కృపను బట్టి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో మీరు అది కంటిన్యూ అవుతే ప్రతి బాక్స్లో, ప్రతి తారీఖులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది సేవకులకి, దేవుని పరిచయం చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. ఇది ఒక్కొక్క వారం ఒక్కొక్క పాఠం కింద చెప్పుకోవచ్చు. ఇది ఏది క్యాలెండర్లో ఉన్నటువంటి సబ్జెక్టు. అయితే ఇప్పుడు బాగానే ఉంది. మరి ఎవరి పిల్లలుగా చేయబడ్డాం?
దేవుని పిల్లలు. దేన్ని బట్టి? దత్తత స్వీకారం ద్వారా. ఆ దత్తత ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు వారి ద్వారా. ఇప్పుడు దత్తత తీసుకోబడినటువంటి మనం ఎవడన్నా, ఇప్పుడు నేను మిద్దె సత్యనారాయణ గారి అబ్బాయిని, సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయిని ఎవడో కాగితాలు ఎరికిన కూడా వచ్చి నేను దత్తత తీసుకుంటాను అన్నాడు అనుకోండి, నేను ఎవరు పెట్టుకుంటానికి ఇష్టపడతాను? ఎందుకని? ఆయన మాకు కొంత సమకూర్చి పెట్టాడు, మమ్మల్ని ఎలా చూడాలో అలా చూస్తున్నాడు. కాగితాలు ఎరికిన కూడా నాకేమిస్తాడు కదా? అడ్రస్ అనేది లేదు. అతను నన్ను దత్తత తీసుకుంటే అతని వల్ల నాకేంటి ప్రయోజనం? సరే, ఇప్పుడు సత్యనారాయణ గారి బిడ్డని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు దత్తత తీసుకున్నాడు. నేను ఒప్పుకోనా? మరి ఇందాక అదే ఒప్పుకోలేదు. కాగితాలు ఎరికినోడు వచ్చి నేను దత్తత తీసుకుంటాను మీ అబ్బాయి నన్ను అడిగితే ఆయన ఒప్పుకోడు, నేను ఒప్పుకోను. ఇప్పుడు నా తండ్రి ఈ భూమి మీద శరీరానికి తండ్రికి ఉన్న ఆయన ఒప్పుకుంటాడు, ఒప్పుకోడా? ఎవరి బిడ్డ అవటానికి? దేవుని బిడ్డ అవటానికి. దత్తత స్వీకారం ద్వారా దేవుని పిల్లలు అవుతున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలు అయితే మనకు కలిగే మేలులేంటి? దీవెనలేంటి? అర్థం అవ్వలేదా? దత్తత తీసుకుంటారంటే ఎందుకు దత్తత తీసుకుంటారు? కాదండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కొన్ని ఆస్తులు ఉన్నాయండి ఆ వ్యక్తికి. ఆ ఆస్తులు ఇవ్వటానికి ఆయనకి పిల్లలు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వారసులు కావాలి. అందుకు దత్తత తీసుకుంటే, ఏమీ లేనివాడు దత్తత తీసుకుని ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు దత్తత తీసుకున్నాడంటే ఏంటి అర్థం? ఆయన దగ్గర ఏ ఉన్నాయి, అవి ఇవ్వటానికి పిల్లలు కావాలి, ఆయనకి పిల్లలు కావాలి. అందుగురించి ఆయన దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు దత్తత తీసుకోబడినటువంటి క్రైస్తవులైనటువంటి మనం ఆ దత్తత తీసుకోవడం ద్వారా ఏం పొందుకుంటున్నాం? ఏంటి మనకు వచ్చే దీవెనలు? ఏంటి మనకి కలిగేటువంటి మేలులు? దానికి సంబంధించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. సెప్టెంబర్ నెలలో 13వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఆ విషయాలు కనపడతాయి మీకు. అయితే నేను మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం దత్తపుత్రులు అవటం వలన మనకి కలిగేటువంటి దీవెనలు, మేలులు ఏంటంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. యాలయనగా ఏమండి 8:17 అండి. మనము పిల్లలమైతే వారసులము. ఏమండి 15వ వచనం ఏమన్నాడు? దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం దేవునికి. అంటే మనం తండ్రి, నాయన అని పిలుస్తున్నాం, అబ్బా అని పిలుస్తున్నాం. అలా పిలుస్తున్న మనం 17వ వచనానికి వచ్చేసరికి మనం పిల్లలమైతే ఆయన మన తండ్రి అని మనం తండ్రి అని పిలుస్తున్నాం. తండ్రి అని అంటే మనం ఆయనకి ఏమవుతాం? పిల్లలు. అదే చెప్తున్నాడు. మనం పిల్లలమైతే ఇప్పుడు ఏమవుతాం? వారసులం. దత్తత స్వీకారం ద్వారా మనం ఏమవుతున్నాం? దేవునికి వారసులం అయిపోతున్నాం. వారసులు అంటే మీకు పిల్లలు వేరు, వారసుడు వేరు, తెలుసండి? నా ఆస్తికి వారసుడు వీడు అంట. మరి ఆడు అంటే నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నీ ఆస్తికి వారసులు ఎవరన్నారనుకోండి, ఎవరో ఒకరి పేరు చెప్తాం. మనకి ఎవరైతే నచ్చాడో, ఎవడైతే మన నడవడికలు నడుస్తున్నాడో, ఎవడైతే మనల్ని కావ్యాన్ని చిన్నోడు చేసారా చూడండి. మనం ఎవరితోడు వారసులము చూడండి. 17వ వచనం. అనగా దేవుని వారసులం. అంటే మనం పిల్లలైతే వారసులం. ఎవరు వారసులం? దేవుని వారసులం. దేవుని వారసులం అంటే దేవునికి ముందు ఎవరున్నారు? క్రీస్తు కుమారుడిగా ఉన్నాడు కదా. అందుగురించే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడితే క్రీస్తుతోడి వారసులం. దత్తత స్వీకారం ద్వారా మనం ఎలా మారుతున్నామో తెలుసా? క్రీస్తుతోడి వారసులం. ఆయన వారసుడైతే మనం కూడా వారసులమే. ఎవరితోడి? క్రీస్తుతోడి వారసులం. నా తోటివాడు అంటే ఏంటి? నాకు ఎన్ని హక్కులు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్నీ ఇస్తాను. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర అంగీకరించబడ్డాడు. ఎందుకంటే శ్రమలు పొందాడు ఆయన ఆ శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకున్న క్రీస్తుని దేవుడు అంగీకరించాడు. ఇది అలా అట్టే పెట్టుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. విధేయత నేర్చుకొనెను. పైలైన చూడండి, భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు అంగీకరించబడ్డాడు? నా వారసుడని భయభక్తులు కలిగి విధేయత నేర్చుకున్నప్పుడు. అంటే నువ్వు నేను ఊరకన అయిపోతామా? ఆయనకి పిల్లలు వారసులు అయిపోతామా? ప్రతి పనికిమల్లుడు వారసుడు అయిపోతాడా? యేసుక్రీస్తు వారు వారసులు అవటం గల కారణం ఏంటి? ఆయన విధేయత నేర్చుకున్నాడు, భయభక్తులు ప్రదర్శించాడు భూమి మీద. ఆయన ఆల్రెడీ మనకంటే ముందు దేవునికి వారసులుగా చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన తోడి వారసులుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం అదే చెప్పాడు 8:17లో, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. క్రీస్తు తోడి వారసులు. దత్తత స్వీకారం ద్వారా మనం ఏమయ్యాం? క్రీస్తు తోడి వారసులమయ్యాం. మార్కు సువార్త 3వ అధ్యాయము. అంటే దత్తత స్వీకారం అంటే సింపుల్గా మాట్లాడుకుంటాం మనం, కానీ ఇవన్నీ ఆలోచిస్తే దేవుణ్ణి ఎంతో స్తుతిస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. 34, తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. ఏమండి? ఇదిగో నా తల్లియు నా సహోదరులు. ఎవరు ఏ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఇది? యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతున్నాడండి. ఒక చోట జనాలు గుంపు కూడిపోయి ఉన్నారు, లోనకి రావడానికి వీలు లేదు, జనాలు అడ్డుగా ఉన్నారు. వీళ్ళకి ఎవరు కబురు పట్టుకొచ్చారు, ఏమండి మీ తమ్ముళ్ళు మీ అమ్మ బయట నుంచి ఉన్నారు, లోనకి రావడానికి ఖాళీ లేక మీకోసం ఎదురు చూస్తున్నారు, బయట ఉన్నారని అంటే యేసుప్రభువు వారు అన్నాడు, ఎవరు నా తల్లి ఎవరు నా తమ్ముళ్ళు? ఇలా చూపించి, ఈరుగో నా తమ్ముళ్ళు, ఈరుగో నా తల్లులు అన్నాడు. 35వ వచనం చూడండి, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి అని చెప్పాను. ఇప్పుడు క్రీస్తుతోటి వారసులమే కాదు, క్రీస్తుకి తోబుట్టువులం కూడా మనం. ఎవరు మనం? క్రీస్తుతో వారసులమే కాదు, క్రీస్తుతోటి తోబుట్టువులం. ఏమంటున్నాడు మనల్ని ఆయన? నా చెల్లి నా తమ్ముడు అంటున్నాడు. అందుగురించి ఆయన ఈ దత్తత స్వీకారం ద్వారా ఎవరైతే దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారో వారి విషయమే సిగ్గుపడలేదంటాడు నా తమ్ముళ్ళని చెప్పుకోవడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలం. పరిశుద్ధపరచబడి వారికిని ఒకటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, వారిని సహోదరులని పిలుచుటకు ఆయన యేసుక్రీస్తు వారు సిగ్గుపడలేదంటండి మనల్ని తమ్ముళ్ళని పిలవటానికి. ఎందుకని? దత్తత స్వీకారం ద్వారా మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఎవరినైనా నా తమ్ముడని చెప్పుకుంటున్నామంటే ఎవరిని చెప్పగలం? ఎవరిని అనగలం? ఏమండి? ఇప్పుడు ఎవరైనా మంచి సూటు పుట్టు వేసుకొచ్చాడు అనుకోండి, మంచి నీట్గా మంచి మార్కులు వచ్చేసి ర్యాంక్ సాధించేసి స్టేజ్ మీదకి వెళ్తున్నాడు అనుకోండి, ఎవడు అనుకుంటున్నాం? నా తమ్ముడు. ఆయన ఎవరు అనుకుంటున్నాం? నా తమ్ముడు, మా అన్నయ్య అంటాం. ఎప్పుడు? ఒక స్థాయి వచ్చేసిన తర్వాత. దొల్లేసి పడిపోయాడు రోడ్డు పక్కన ఎక్కడైనా పడుకుని ఉండడానికి పొద్దున్నే సాయంత్రం దాకా అక్కడ ఏకలు పట్టేసి మూత అంతాను. ఇది ఈ పలాను మీ ఊళ్ళో వాడు మావాడు కదా, సరిగ్గా చూసి ఉండు, నువ్వు వాడు మావాడు కదా అంటాం. సిగ్గుపడతామా లేదా? సిగ్గుపడతాం. కానీ అలా మూతి మీద ఏకలు పట్టేసి దొల్లుతున్న మన బతుకుల్ని పరిశుద్ధపరిచింది క్రీస్తు ప్రభు. పరిశుద్ధపరిచి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి దత్తత ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు మనల్ని నా తోబుట్టువులని చెప్పుకోవడానికి సిగ్గుపడతలేదండి ఆయన. ఈ భూమి మీద మనుషులు సిగ్గుపడతారండి మనల్ని నా బంధువు అని చెప్పుకోవడానికి. నా బంధువు, నా తమ్ముడు, నా అన్న అని చెప్పుకోవడానికి ఈ లోకంలో మనుషులు సిగ్గుపడతారు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే దత్తత స్వీకారం ద్వారా దేవుని పిల్లగా చేయబడ్డామో ఆ రోజు మనల్ని నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదంట. సిగ్గుపడక అంటే మనం దత్తపుత్రులు అవటం ద్వారా వచ్చే మొదటి మేలు ఏంటి తెలుసా? క్రీస్తు తోడి వారసులం, క్రీస్తు తోబుట్టువులం. అర్థమవుతుందా మీకు? అర్థమైపోతుందా?
అర్థమవుతుందా? పోయిందా? మీకు పోయిందా? ఉందా? వాళ్ళకి పోలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, మీకు పోయిందా అంటున్నాను. వాళ్ళ గురించి మీరు చెప్పకూడదు. ఆ? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ద్వారా ఏమయ్యాం? కుమారులయ్యాం. 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధాలైతే, అంటే మన క్రీస్తుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని సంఘంలోకి చేర్చబడిన వారమైతే, ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులం. మన ఎవరు వారసులం? ఇందాక క్రీస్తుతోడు వారసులం. ఇప్పుడు ఎవరికి వారసులం? దేవునికి. అబ్రహాము కాదండి, అబ్రహాము ద్వారా దేవునికి వారసులం. అబ్రహాము సంతానం అయి ఉండి దేవునికి వారసులై ఉన్నాం. అబ్రహాం సంతానం అయి ఉండి దేవునికి వారసులై ఉన్నాం అంటున్నాడు. అంటే దత్తత స్వీకారం ద్వారా మనం దేవుని వారసులుగా మార్చబడ్డామంటున్నాడు, తీర్చబడ్డామంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మన ఎవరి పిల్లలం? దేవుని పిల్లలమే. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. దత్తత స్వీకారం ద్వారా మనం దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా, క్రీస్తు తోడి వారసులుగా, క్రీస్తు తోబుట్టువులుగా మార్చబడ్డామంట. దత్తత స్వీకారం సాధారణమైన విషయం కాదండి. ఎవరైనా ఒక వ్యక్తి దత్తత తీసుకున్నాడు అనుకోండి, అతని ఆస్తులే మనకు వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తు తోడి వారసులం అవుతున్నాం, దేవునికి వారసులుగా మార్చబడుతున్నాం. క్రీస్తే మన అన్నగా మార్చబడుతున్నాడంట. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఇది దేవుని సంకల్పంలో మన కొరకు దత్తపుత్రులు చేయడానికి ఆయన రచించిన ఈ ప్రణాళిక ఎంత గొప్పది! ఆయన పథకం ఎంత గొప్పది! ఆయన స్తుతించకుండా ఉండలేం మనం. ఇలాంటి గొప్ప కార్యాన్ని ఆయన మనకి చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారము. మన ఎవరు? దేవుని ఇంటి వారము. ఎవరి సంబంధులలో? దేవుని ఇంటికి సంబంధించిన వాళ్ళు. ఎవరింట్లోకి చేర్చబడ్డాం? దత్తత స్వీకారం ద్వారా ఎవరింట్లోకి వచ్చాం? ఇదివరకు ఎక్కడ తిరిగాం? లోకంలో చెత్తల పనుల్లో తిరిగాం, నిషిద్ధమైన ప్రాంతాల్లో తిరిగాం, అపవాది పిల్లలుగా బ్రతికాం, అపవిత్రమైన స్థలాల్లో దొల్లాం, చెత్త కింద బ్రతికాం. కానీ ఇప్పుడు ఎవరింట్లోకి వచ్చాం? దేవుని ఇంట్లోకి నడిపించుకున్నాడంట. ఆయన పిల్లలు, ఆయన వారసులుగా చేసుకున్నాడంట. క్రీస్తుని మనకి తోబుట్టుగా చేశాడంట. ఇది నిత్యత్వంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన రచించుకున్న ఒక పథకం, ఒక ప్రణాళిక. దేవుని స్తుతించాలా లేదా? మనం ఎలాగా అయిపోయాము దేవుని పిల్లలం అని ఆలోచిస్తే, ఏదో నమ్ముకున్నాం, సంఘాలకు వచ్చేసాం, భక్తి సాగిస్తున్నాం, ఆదివారం సహవాసానికి కూడుకుంటున్నాం, ఈ కోణంలో వెళ్తాం తప్ప ఎంత ప్రాసెస్ మన పట్ల ఆయనకు ఉందని, ఇన్ని గొప్ప ప్రణాళికలైన రచించాడని, ఎంత గొప్ప పథకం మన కోసం ఆయన వేసుకున్నాడని మనం ఆలోచిస్తే దేవుడికి ఎప్పుడు కూడా రుణస్థులమే ఉంటాం కాదండి. దత్తపుత్రులు అవటం వల్ల మనకు కలిగిన మేలు చూస్తున్నాం మనం. ఇంకొక మేలు చూద్దామా? అందులో 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. మన దేవుని ఇంటి వారం అన్నాం కదా, 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏంటంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు మన కూడా ఎవరు? సమాన వారసులు. ఎవరినందు? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులమును, ఒక శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలువారమునై ఉన్నారన్నదియే. ఎవరితో పాలువారం? ఇప్పుడు యేసుక్రీస్తునందు ఇశ్రాయేలు ప్రజలతో మనం కూడా దేవుని ఇంటి వారం అయ్యాం. ఆ ఇంట్లోకి మనల్ని కూడా ఆయన చేర్చుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వారిని దేవుని ప్రజ అన్నాడు. ఇప్పుడు ఆ ప్రజలకు ఎవరు వచ్చారు? అన్యజనులైన మనం కూడా ఆయన ప్రజగా చేయబడ్డాం, ఆయన ఇంట్లోనికి చేర్చబడ్డాం. క్యాలెండర్లో సెప్టెంబర్ 14వ తారీఖు చూడండి,
14 నుంచి 22 వరకు. 14 చదువుతున్నాను చూడండి. మనకి దత్తత స్వీకారం ద్వారా మనకి జరిగింది ఏంటి? నూతన బాంధవ్యం ఏర్పడింది. ఇదివరకు మన బాంధవ్యం ఎవరితోటి? లోకస్తులతో మన బాంధవ్యం ఉండేది. ఇప్పుడు ఎవరితో మారింది? నూతన బాంధవ్యం. ఇప్పుడు మన అందరం ఎవరు? క్రీస్తు రక్త సంబంధులం. ఇప్పుడు కులాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎన్ని రకాల కులాలు సంఘాల్లో కూర్చున్నారు. లోకంలో కులం అనుకున్న వాళ్ళు వేరుపాట్లు చేశారు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా మార్చబడ్డాం? అన్న చెల్లి, తల్లి, కుమారుడు కాదండి. నూతన బంధం వచ్చింది మనకి. నూతన భద్రత. 16 మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఇదివరకు లోకలు ఎవరో మన అవసరాలు తీర్చలేదు. కానీ దత్తత స్వీకారం చేయబడి దేవునికి పిల్లలకు మార్చబడిన తర్వాత ఆయన మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తున్నాడంట. 17 తారీఖు అవసరమైనవి నేర్పించబడుతున్నాయి. మనకు మంచి సహవాసం. ఎవరి సహవాసం? యేసుక్రీస్తు వారి తండ్రి సహవాసం, పరిశుద్ధాత్మని సహవాసం దొరికింది. ఎల్లప్పుడూ దేవుడు మన పక్కనే ఉంటాడు. ఒకవేళ తెలివి చేసిన వాటిని క్షమిస్తూ ఉంటాడు. సమయాన్ని బట్టి తేడాపాడు వస్తే కొడతాడు. తండ్రి మన పిల్లలు మనం కొట్టమా తప్పు చేసినప్పుడు? అలాగైనా దండిస్తాడంట. దేవుడు తన స్వాస్థ్యాన్ని ఇస్తాడంట. వారసుడనంటే స్వాస్థ్యాన్ని పొందుకునేవాడు అని. అంటే దత్తపుత్రులు అవటం ద్వారా మనకి కలిగే మేలులు, దీవెనలు మనం చూస్తే దేవుని స్తుతించాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నో తారీఖు ఇది? 23 దత్తపుత్రులు అవుటకు ఏం చేయాలి? మన తప్పు తెలుసుకోవాలి ముందు. తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చాడా? తప్పు తెలుసుకుని తప్పు తెలిసి అని పాడతాం అంతే. మనం తెలుసుకోం. తప్పు తెలిసి తిరిగి రావాలి. తాను ఏమి కోల్పోయాడో ఎరగాలి. తన పాపాలు విడిచిపెట్టాలి. తండ్రి వద్దకి రావాలి. తనను తాను తగ్గించుకోవాలి. తన తప్పును ఒప్పుకోవాలి. తండ్రి చెప్పింది చేయాలి. తప్పుపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఎలా హక్కుని చేర్చుకున్నాడో తప్పుపోయిన కుమారుడు వృత్తాంతంలో మనకి అర్థమవుతుంది. అంటే దత్తపుత్రులు అవటానికి ఏం చేయాలి? ఇదంతా చేయాలి. మన తప్పు ఒప్పుకోవాలి. ఇవన్నీ చేయాలి. అప్పుడు మనం ఎవరికి మార్చబడతాం? దేవుని పిల్లలుగా మార్చబడతాం. ఆఖరిగా ఫైనల్గా దత్తపుత్రులు ఇవన్నీ ఒప్పుకున్నా మనం వచ్చేసాం. దత్తపుత్రులు అవటానికి ఇవన్నీ చేసాం. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. దత్తపుత్రులు అవటానికి మన తప్పును ఒప్పుకున్నాం. మనం ఏం కోల్పోయాం తెలుసుకున్నాం. మన పాపాలు విడిచిపెట్టాం. తండ్రి వద్దకి తిరిగి వచ్చాం. సంఘంలోకి చేర్చబట్టం అంటే ఏంటి? తండ్రి వద్దకి తిరిగి రావటమే. ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మన అందరం దత్తపుత్రులు. పూర్తిగా సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు దత్తపుత్రులు. అయితే ఈ దత్తపుత్రులుగా కొనసాగటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదనుకోండి దత్తపుత్రుడు కూడా ఏమవుతాడు? ఉత్తపుత్రుడు అవుతాడు. ఉత్తపుత్రుడు అండి. ఉత్తునే మళ్ళీ ఎవరి దత్తత తీసేసుకుంటాడు? అసలు 5 పైసలు ఖర్చు ఉండదు అడిగి. ఎందుకంటే డైరెక్ట్గా సతాన్ని పెట్టని చెప్పేయగలిగేంత స్టామినా ఇచ్చేస్తాడు. కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. దత్తపుత్రులుగా కొనసాగటానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దేవుని సంకల్పంలో ఆయన మనల్ని ఎలా పిల్లలుగా చేసుకున్నాడో మనం ఆలోచించాం. మనం దేవుని పిల్లలమని దత్తత ద్వారా నేర్చుకున్నాం. ఈ దత్తతని కడవరకు కొనసాగించుకోవడానికి మనం మిగిలిన జీవితం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఒకవేళ అలా బ్రతకలేదనుకోండి ఖచ్చితంగా ఏం కోల్పోతాం? ఆ దత్తపుత్రత్వం ఏమవుతుంది? రద్దు అయిపోద్ది. మీ దత్తపుత్రుడే కదండి, రద్దు అయిపోయింది. ఆ పత్రాలన్నీ ఎప్పుడు చింప అవతలాడేసాను అంటాడు ఆయన. చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35, 36 చూడండి. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును.
చీకటి మిమ్మను కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. మీరు వెలుగు సంబంధులగునట్లు పుట్టినట్లు రెండు ఉందా? ఒకటా? 36 వచనంలో పుట్టినట్టు ఉందా? మీరు వెలుగు సంబంధులగునట్లు పుట్టినట్లు ఒకటి ఉంది కదా. కింద ఏమిచ్చాడు? మూల భాషలో గ్రీక్ బైబిల్ ఏముందంట? వెలుగు కుమారులగినట్లు. మనం వెలుగు కుమారులము అంటే ఏం చేయాలి? వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలంట. ఎలా నడుచుకోవాలి? చీకటి సంబంధులు అంటే చీకటి సంబంధులు వెలుగులోకి రాగలరా? ఎందుకు రాలేరండి? పారిపోరండి. ఇది చూసారా ఎప్పుడైనా? చీకట్లో బ్రతికి జీవులు తెలుసా? లైట్ దగ్గరికి వస్తే చచ్చిపోతాయి. ఏంటి? బొద్దింక. మీరు తీసుకొచ్చి వెలుగులో పెట్టండి, లైటింగ్లో చచ్చిపోద్దండి. ఇది ఉంటుంది కదా, ఎలుగుపాము అంటారు కదా, వానపాము. వెలుగులో పెట్టండి, అట్టుకొచ్చి చచ్చిపోద్ది. ఎలక చీకటి సంబంధి. వెలుగులోకి తీసుకొచ్చి చచ్చిపోతాయండి అవి. చీకట్లో మాత్రమే బ్రతకగలవంట, చీకట్లో మాత్రమే ఉనికి సాగించగలవంట. వెలుగు దగ్గరికి అయ్యి రాలేవంట. అలాగే వెలుగు సంబంధులు ఎవరు? వాళ్ళ వెలుగులోనే ఉంటారు, చీకట్లో కల్లా రాలేరు. అంటే ఎలా నడుచుకోవాలి మనం? దత్తపుత్రులు ఎలా నడుచుకోవాలి? ఆయన వెలుగైతే ఆయన వెలుగులో నడవటం అంటే ఏంటి? క్రీస్తు అడుగుజాడలో నడాలి. క్రీస్తును చూపించాలి మన జీవితంలో. క్రీస్తు ఎలా నడిచాడో అలా నడవగలిగితే మన వెలుగు సంబంధులు. వెలుగు కుమారులగినట్లు వెలుగులో నడుచుకోండి అన్నాడు. ఆయన పిల్లలు అవ్వాలంటే ఎందులో నడుచుకోవాలి? వెలుగులో. చూడండి, ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 16 వరకు చూడండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. ఎవరు? మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరుని సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే ఉండండి. మనం పూర్వపు అజ్ఞాన దశలో ఎలాంటి పనులు అయితే చేసామో వాటిని అనుసరించకుండా మనల్ని పిలిచిన దేవుడు, దత్తత స్వీకరించడానికి పిలిచిన దేవుడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులే బ్రతికితే మనం విధేయులకు పిల్లలమవుతామంట. విధేయులకు పిల్లలమవుతామంట. విధేయులకు పిల్లలు ఎలా నడుస్తారో అలా నడాలంట. అప్పుడు దత్తత స్వీకారం కడ వరకు అది కొనసాగుతుందంట. క్రీస్తు వచ్చేంత వరకు అది కొనసాగుతుందంట. క్రీస్తు వచ్చేంత వరకు దత్తత స్వీకారం ద్వారా వారసులు చేసుకున్న దేవుడు ఆ వారసులకు ఏమైతే ఇస్తున్నాడో అది ఇవ్వగలుగుతాడంట. కడ వరకు మనం కొనసాగితే. యేసుప్రభు రాకడ ముందనుకోండి, క్రీస్తు రాకడ వరకు. మన పోకడ ముందనుకోండి, మనం పోయే వరకు. ఎలా నడాలి? విధేయులకు పిల్లల వల్ల నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎవరైతే కుటుంబంలో సమాధానంతో, సంఘంలో సమాధానంతో, సొసైటీలో సమాధానంతో ఉంటారో వాళ్ళు దేవుని కుమారులు అంట. వాళ్ళు దత్తపుత్రులు అంట. నువ్వు నిజంగా దత్తపుత్రుడివి, దత్తపుత్రురాలు అయితే ఎలా నడాలి? సమాధానంతో నడాలి. సమాధానం ఉండాలి. గొడవలు ఆడుకుంటుంటే సెట్ అవ్వదండి ఇది. గొడవ ఆడికినవారు, గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఎదురుదాడులు చేసేవాళ్ళు ఇలా దత్తపుత్రులు కాదు. ఎప్పుడు సమాధానంతో నడాలంట. అది చాలా సందర్భాల్లో పౌలు గారు కూడా మాట్లాడారు. రోమపత్రికలో 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడండి ఆయన. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీడుకు ప్రతి కీడు అవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మీకు సాధ్యమవుతుంది, మీరు ఉండండి అంతే అంటున్నాడు. అలా ఉన్నవాళ్ళు ఎవరు? దత్తపుత్రులు, దేవుని పిల్లలు. ఆఖరిది
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6 అధ్యాయము 17-18. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. అపవిత్రత నుండి తొలగిపోవాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు దత్తపుత్రులుగా కొనసాగడానికి ఏం చేయాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి, విధేయులకు పిల్లల వల్ల నడుచుకోవాలి, సమాధానంతో జీవించాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. అప్పుడు దత్తపుత్రత్వం కడ వరకు మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతుంది. మధ్యలో ఎక్కడైనా కట్ చేసుకున్నావు అనుకో, అది నీ పొరపాటు, నువ్వు రద్దు చేసుకున్నట్లు లెక్క. ఆ నిబంధన నువ్వు పోగొట్టుకున్నట్లు లెక్క, మనం పోగొట్టుకున్నట్లు లెక్క. అర్థమవుతుందండి? ఏం చూసాం మనం ఈరోజు? సంకల్పం అంటే ఏంటి, దత్తపుత్రులు అనగా ఏంటి, దత్తత స్వీకారానికి కొన్ని ఉదాహరణలు చూసాం, దత్తపుత్రత్వానికి కారణం ఎవరో చూసాం, ఎవరి ద్వారా దత్తత స్వీకారం జరిగిందో చూసాం, దత్తపుత్రులు అవటం వల్ల కలిగే మేలులు ఏంటో దీవెనలు ఏంటో చూసాం, దత్తపుత్రులు అయిన తర్వాత దత్తపుత్రులు అవ్వటానికి ఏం చేయాలో చూసాం, అయిన తర్వాత ఎలా బ్రతకాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసాం. కనుక ఈ మాటలు మనసును పెట్టండి. సిద్ధాంతపరమైన విషయం కాబట్టి కొద్ది స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని అంటే మనకి మంచి విషయాలు నేర్చుకుంటున్నప్పుడు, సిద్ధాంతపరమైన విషయాలు నేర్చుకుంటున్నప్పుడు కొద్దిగా అలజడి కూడా వస్తుంటుంది. మనం దాన్ని కొద్ది జాగ్రత్తగా కవర్ చేసుకుంటే వెళ్ళాలి. మామూలు మాటలు చెప్పేసాను ఎవడు అడ్డురాడు, ఏది అడ్డురాదు. సిద్ధాంతపరమైన విషయం నేర్చుకున్నప్పుడు మైండ్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి. ఆ మైండ్లోకి వెళ్ళిపోతే మనం కుదిరైపోతాం, దేవుని దగ్గర బలపడిపోతాం. ఇది సాతాను పన్నాగం, అలా ఉండకూడదని పన్నాగం వాడిది. ఇప్పుడు ఆటంకాలు వస్తాయి. అందుగురించి ఈరోజు ఈ మాటలు మళ్ళొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మళ్ళొకసారి యూట్యూబ్లో పెట్టింది ఇంటికి వెళ్ళిన తర్వాత తినండి. ఎప్పుడో ఒకసారి దబదబని చూసి పాడేశారు, మరలా ఇప్పుడు చూడటం మానేశారు. అంటే బాగా బిజీ అయిపోయినట్టున్నారు లోకంలో. చూడండి ఒకసారి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట బావు ఆ మెసేజ్కి సమయాన్ని కేటాయించండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మీరు చేయకపోతే యూట్యూబ్ కూడా ఏం చేయడు. మనం లైక్ చేసి కామెంట్ చేసామనుకోండి, షేర్ చేసామనుకోండి, తర్వాత యూట్యూబ్ బోర్డు కవర్ చేస్తాడు. అది మనం ఏం చేయకుండా యూట్యూబ్ బోర్డు డైరెక్ట్గా ఏమీ చేయడు. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి మెసేజ్ వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఆ తండ్రిని దేవుడు ఇచ్చినందుకు, ఆ తండ్రిని దేవునికి దత్తపుత్రులుగా చేసిన విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు తండ్రి. నాయన, నీ సంకల్పంలో దత్తపుత్రత్వం అనేది ఎంత గొప్ప భాగ్యమో ఈరోజు మేము నేర్చుకున్నాం. నేను అపవాది పిల్లలుగా కొనసాగుతూ, లోకంలో బ్రతుకుతూ, నీచమైన జీవితాల ద్వారా నీకు దూరంగా బ్రతుకుతున్న మమ్మల్ని, తప్పిపోయిన పిల్లల వలె వ్యర్థమైనటువంటి స్థలాల్లో బ్రతుకుతున్న మమ్మల్ని నీ యొక్క మహాకృపను బట్టి దత్తత స్వీకారం అనే ఒక గొప్ప కార్యం ద్వారా, ఒక గొప్ప ఘనకార్యం ద్వారా మరలా నీకు పిల్లలుగా స్వీకరించిన విధానం కొరకే, నీకు పిల్లలుగా మమ్మల్ని స్వీకరించిన విధానం కొరకే మరొకసారి మా ప్రభువును క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు వారి ద్వారా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నేను దత్తత స్వీకారముల ద్వారా నీ పిల్లలకి చేయబడిన మేము దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా బ్రతకాలో మాకు నేర్పించారు. వెలుగు సంబంధాల వల్ల మేము నడవాలి, విధేయులకు పిల్లల వల్ల మేము నడవాలి. నా తండ్రి, నాయన ప్రత్యేకంగా మేము బ్రతకాలి. నాయన ప్రభు, సమాధానం కలిగి జీవించాలి. అట్టి కృప, ధన్యత నేను అలా బ్రతకగలుగుటకు నీ ఆత్మ సహాయము మెండుగా మాకు దయచేస్తారని ప్రాధేయపడుతూ విత్తబడిన ప్రతి మాట ఫలవంతం చేయమని కోరుకుంటూ యేసువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ గాడ్. అది చూడమ్మా.